HCA Under-14 క్రికెట్ సెలక్షన్స్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. సంబంధించిన బ్రేక్ మనకు అంతోంది. జిమ్ఖానా క్రికెట్ గ్రౌండ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. సెలక్షన్స్ కి 1000 మందికి పైగా ప్లేయర్స్ వచ్చారు. అయితే ఏర్పాట్లు సరిగ్గా లేవని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. HCA నిర్వాహకులు చేతులెత్తేశారంటూ పేరెంట్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిమ్ఖానా గ్రౌండ్స్ దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. 1000 మందికి పైగా ప్లేయర్స్ సెలక్షన్స్ కి రావడంతో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు సరిగ్గా లేక పిల్లలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తల్లిదండ్రులు సైతం HCA పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెలక్షన్స్ కి అనౌన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయాలి. ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో అక్కడ ప్లేయర్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. 1000 మందికి పైగా పిల్లలు తల్లిదండ్రులతో కలిసి జిమ్ఖానా గ్రౌండ్స్ కి చేరుకున్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదంటూ HCA పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రణీత ఉన్నారు దీనిపై మరింత సమాచారం ఉంచడానికి. ప్రణీత, అసలు ఏంటి సమస్య, ఎక్కడొచ్చింది? ఇంతమంది వస్తారని HCA ఎక్స్పెక్ట్ చేయలేదా? పేరెంట్స్ ఏమంటున్నారు? అయితే HCA తీరు మరోసారి విమర్శ పాలవుతుంది. ఎందుకంటే Under-14 సెలక్షన్స్ కోసం HCA ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది. అనౌన్స్మెంట్ తర్వాత కేవలం హైదరాబాద్ నుండే వస్తారని చెప్పేసి HCA భావించింది. కానీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి చాలా మంది Under-14 క్రికెటర్స్ ఇవాళ జిమ్ఖానా గ్రౌండ్కి చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు 1500 మంది ప్లేయర్స్ అక్కడికి చేరుకున్నారు. వీళ్ళలో కేవలం 15 మందిని మాత్రమే HCA సెలెక్ట్ చేయాల్సి ఉంది. దీంతో ఇంతమంది ఒకేసారి వచ్చేసరికి HCA కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. అసలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో కూడా ఇప్పటి వరకు ధృవీకరించలేదు. సో అక్కడ అడుగుతున్నప్పటికీ HCA నుండి ఎలాంటి సమాధానం లేదంటూ అక్కడికి వచ్చినటువంటి ప్లేయర్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో HCA గురించి మనం చూసాము, కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే అది పరిమితమైన తప్ప తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని మొదటి నుండి కూడా HCA మీద విమర్శ వస్తూనే ఉంది. ఇవాళ జరిగినటువంటి Under-14 సెలక్షన్స్లో మళ్ళీ ఈ తరహా HCA వైఖరి బయటపడిందని అనడానికి ఇది ఒక క్లియర్ ఇండికేషన్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుండి మాత్రమే ప్లేయర్స్ వస్తారని HCA భావించింది. కానీ ఒకేసారి తెలంగాణ నలుమూలల నుండి ఉన్నటువంటి Under-14 ప్లేయర్స్ జిమ్ఖానా గ్రౌండ్కి చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ప్లేయర్స్ మధ్య తోపులాట కావచ్చు, అక్కడ HCA నుండి సరైనటువంటి కమ్యూనికేషన్ కూడా లేదంటూ ప్లేయర్స్తో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ అక్కడికి పోలీసులు అయితే కాస్త చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్కి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. HCA నుండి మాత్రం ఇప్పటి వరకు సరైనటువంటి రెస్పాన్స్ లేదన్నటువంటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అట్లీస్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయినా జరుగుతోందా? అయితే ఉదయం కాసేపు క్రితం సెలక్షన్ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి చెప్పారు. కానీ ప్లేయర్స్ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉండటంతో అటు HCA కూడా అసలు ఎంతమందిని ఆడించాలనేటువంటి దానిపైన HCAకి కూడా ఒక స్పష్టత లేదు అనేటువంటిది మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ చెప్తున్నారు. ఎందుకంటే మామూలుగా మొత్తం ఈ సెలక్షన్ జరిగిన తర్వాత 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేయాల్సింది. కానీ ఒకేసారి ఇంతమంది వస్తారని HCA కూడా ముందుగా ఊహించలేదు. కాబట్టి ఇంకా సెలక్షన్కి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. సాయంత్రం వరకు వీళ్ళందరినీ కూడా ఆడిస్తారా లేదా అనేటువంటి కూడా చూడాల్సింది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.